హాయ్ అండి. మామిడితో సంపత్. చిన్నవాళ్ళం నడిచి వెళ్దాం. చూసారు కదా, ఇది ఈ కోవా వచ్చేసి మీకు 24 లీటర్లు అనమాట. అంటే 2 టబ్బులు పాలు, 6% ఫ్యాట్, విశాఖ. సో ఇవి ఈ మిల్క్ 24 లీటర్లు ఎక్కిస్తే పొయ్యి మీదకి ఇప్పుడు దించి పక్కన పెట్టేవాళ్ళండి. ఇక్కడ బాయిల్ అవుతున్నాయి పాలు కూడా. సో ఈ కోవాకి వచ్చేప్పటికి 24 లీటర్లు ఎక్కిస్తే అక్షరాల 7 లీటర్ల కోవా వస్తుంది అనమాట. 7, 8 సమ్వేర్ మనం బాయిలింగ్ పాయింట్ బట్టి అనమాట. సో పేస్టీ కోవా అనమాట. పేస్టీ కోవా అంటాం దీన్ని. ఇది మీకు 24 లీటర్లకి 7 నుంచి 8 లీటర్లు మనకి వస్తుంది అనమాట. ఇంకొంచెం జాగ్రత్తగా మనం తీయగలిగితే ఇంకొక 1/2 లీటర్, ఒక 1/2 కేజీ ఎక్కువ వస్తుంది అనమాట. అంతే, అంతకుమించి ఈ ఈ కోవా అనేది ఎక్కువ రాదు. ఇది ఓన్లీ పేస్టీ కోవా అండి. ఈజీగా మనకి పాలలో కలిసిపోతుంది అనమాట. సో మీకు చాలా వీడియోస్ లో చెప్పాను, మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు అనమాట ఒకసారి పెట్టనని. ఇది జస్ట్ ఇప్పుడే దింపి పక్కన పెట్టాము, టైం కూడా అయిపోతుంది మాకు, షాప్ టైం అని చెప్పేసి ఈ ఈ పాలు కూడా ఫాస్ట్ గా ఎక్కిస్తాం అనమాట. ఇది పక్కన పెట్టేసి ఆరిపోతుంది 2-3 అవర్స్ లో. ఇది యాక్చువల్ గా 24 లీటర్లు ఎక్కిస్తే మనకి నియర్లీ 4 అవర్స్ టైం పడుతుందండి. 4 to 5 అవర్స్ పడుతుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ద మన ఆ బర్నర్ కెపాసిటీని బట్టి. సో ఇది 4 గంటల పైనే పడుతుంది అప్రాక్సిమేట్ గా. అట్లానే మనకి ఈ 50 లీటర్లు పాలు, ఈ 50 లీటర్ల పాలు మనకి ఆ కాయటానికి వచ్చేప్పటికి 1.5 నుంచి 2 గంటలు టైం పడుతుంది అనమాట ఇది బాయిల్ చేయడానికి. ఇది వచ్చేపాటికి 4 గంటలు పడుతుంది. ఈ మిల్క్ వచ్చేపాటికి నియర్లీ 1.5 నుంచి 2 అవర్స్ పడుతుంది అనమాట. సో చాలా టైం టేకింగ్ అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా. మళ్ళీ ఇవి చల్లారటానికి కూడా చాలా టైం పడుతుంది. ఇది ఈ కోవా వచ్చేసి ఒక 3 to 4 అవర్స్ టైం పడుతుంది. ఈ మిల్క్ చల్లారటానికి కూడా ఒక 5 to 6 అవర్స్ పడుతుంది. అది కూడా మనకి ఆ ఫ్యాన్ లాంటివి ఆయుధాలు మనం వాడితే, లేదంటే కనుక వాడి తిప్పుతూ ఉండాలన్నమాట చల్లార్చడానికి కూడా. సో చూసారు కదా, ఇది ప్రాసెస్ అనమాట. థ్యాంక్ యూ.